కూడా ఆనందపడుతుంది. విజయానంద్ విశ్వాసంతో. చూసావా విశ్వాసం, సిద్ధు ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు నాకు భయం తగ్గింది. ఆ ఘనగాడి నిజస్వరూపం ఎలాగైనా ఆ ప్రేరణ బయట పెడుతుంది. నాకు ఆ ప్రేరణ గురించి తెలుసు. తను ఏదైనా అనుకుంది అంటే అది ఖచ్చితంగా చేస్తుంది. నాకు మొదట్లో ఆ ప్రేరణ అంటే చిరాగ్గా ఉండేది. కానీ ఇప్పుడు నా కూతురి విషయంలో తనే నాకు తెలియకుండా సహాయం చేస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఆ ఘనగాడి పని అయిపోయినట్లే. ఆ వర్షాన్ని తీసుకువస్తే ఇక వీడు పీడ నాకు ఇప్పటితో వదిలిపోతుంది అని విశ్వాసంతో అంటాడు. ఇక విశ్వాసం, సార్ అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ఇక ఆ ప్రేరణ గురించి మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను సార్ అని అంటాడు. ఘన అయితే ఈ సిద్ధు ఒంటరిగానే వచ్చాడు అంటే ఇక ఆ ప్రేరణ బయట ఉండి వర్షాన్ని వెతకడానికి వెళ్ళిందేమో. అంతవరకు సిద్ధు ఈ పెళ్ళి జరగకుండా ఆపేస్తాడేమో అని అనుకుంటాడు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది. వెళ్లకుండానే ఏదోలాగా ఆ వర్షాన్ని లేపేయాలి. వాళ్ళకి చెప్పాను, ఇంతకీ ఆ వర్షాన్ని లేపేశారో లేదో ఏమీ అర్థం కావటం లేదు. ఈ రౌడీ వాళ్ళు కూడా ఫోన్ తీయటం లేదు అని ఘన టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే ఘనాన్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక ప్రేరణ అయితే వర్ష కోసం వెతుకుతూనే ఉంటుంది. ఇక వర్ష అయితే ప్రేరణకు ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అని ప్రేరణ అంటే, నేను వర్ష నీకోసమే ఎదురు చూస్తున్నాను. మరికొన్ని గంటల్లో సాహితి మెడలో ఆ ఘన తాళి కట్టేస్తాడు. నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఘనాన్ని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరావని నీ ఫ్రెండ్ స్వాతి చెప్పింది. కానీ ఆ ఘనగాడిని నిలదీస్తే నీ గురించి అసలు తను ఏమీ తెలియదంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని నీ కోసం నేను సిద్ధు వెతుకుతూనే ఉన్నాము. కానీ నువ్వు దొరకపోయేసరికి నేను చాలా కంగారు పడిపోతున్నాను. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇక వర్ష, ఈ ప్లేసు నాకు ఏమీ తెలియటం లేదు. వీళ్ళు ఎక్కడికి తీసుకువచ్చారో ఏమీ అర్థం కావటం లేదు అంటే, నువ్వేమీ కంగారు పడకు వర్ష. నువ్వు అక్కడ ఉన్న కిటికీలోంచి బయటికి చూడు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అంటే ఇక వర్ష కిటికీలోంచి బయటికి చూస్తుంది. కానీ తనకు అక్కడ ఎలాంటి క్లూ దొరకదు. ఇక్కడ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. చెట్లు తప్పితే వేరే క్లూ ఏం దొరకటం లేదు అని అంటుంది. వర్ష నువ్వేమీ కంగారు పడకు, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడుతాను అని అంటుంది. ఇంతలో ఫోన్లో గుడిలో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఈరోజు శనివారం. వెంకన్నబాబు గుడిలో మంత్రాలు వినబడుతున్నాయి. అంటే తను గుడి దగ్గరలోనే ఉందన్నమాట అని ఇక ప్రేరణ అయితే వెంకన్నబాబు గుడి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీలు రావడం అలికిడవి వర్ష అయితే సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఇక ప్రేరణ అయితే ఆ చుట్టూ ఉన్న ఏరియాలన్నీ చూస్తుంది. ఇక వర్ష చెప్పినట్లుగా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్ల దగ్గరికి వచ్చి చూస్తే దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక ఆ బిల్డింగ్లోనే వర్షాన్ని దాచిపెట్టి ఉంటారు అని అనుకుంటుంది. ఇక ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి రౌడీ వాళ్ళు ఇద్దరు కాపలాగా ఉంటారు. ఇప్పుడు ఎలాగా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సిద్ధు చూస్తేనేమో ఇంట్లో ఉన్నాడు. ఈ టైంలో సిద్ధుకు ఫోన్ చేసి మళ్ళీ బయటికి రమ్మంటే వాళ్ళ అమ్మగారు ఏమంటారో ఏంటో. ఇక సిద్ధుకు ఫోన్ చేయకుండా నేనే ఎలాగైనా ఈ రౌడీల నుంచి వర్షాన్ని కాపాడి నేరుగా ఇక సిద్ధు వాళ్ళ ఇంటికే వర్షాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది. ఇక చాలా తెలివిగా రౌడీలకు కనబడకుండా ప్రేరణ అయితే వర్షాన్ని తప్పించే ప్రయత్నం చేయబోతుంది. కానీ రౌడీలు ప్రేరణను కూడా అడ్డుకుంటారు. ఇక ప్రేరణని వర్షాన్ని కూడా గదిలో బంధిస్తారు. ఇక వర్ష అయితే, ఇప్పుడు ఎలా ప్రేరణ గారు, మీరు కూడా నన్ను కాపాడడానికి వచ్చి ఈ రౌడీలకు చిక్కుకున్నారు. ఇక ఆ ఘనగాడేమో నన్ను చంపేయమని వీళ్ళతో చెప్పడం నేను విన్నాను. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ప్రమాదంలో పడ్డారు అంటే ఇక ప్రేరణ, నువ్వేమీ కంగారు పడకు వర్ష, నేను ఎలాగైనా నిన్ను బయటికి తీసుకువెళ్తాను అని అంటుంది.
ఇక అక్కడ ఉన్న ఒక చాకుతో అయితే ప్రేరణ తన కట్లు విప్పుకుంటుంది. అలాగే ఇక వర్ష కట్లు కూడా విప్పేసి అక్కడ ఒక కర్ర దొరకడంతో ఇక రౌడీల మీద ప్రేరణ తిరగబడుతుంది. ఆ రౌడీలను బాగా చితక్కొడుతుంది. ఇక వర్ష చేయి పట్టుకుని, రా వర్ష, నేను నేరుగా సిద్ధు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను. లేకపోతే మరికొద్ది క్షణాల్లో ఘన ఆ సాహితి మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడు ఆ సాహితీ జీవితం, ఇటు నీ జీవితం కూడా నాశనమైపోతాయి. మనం త్వరగా వెళ్దాం పద అంటూ ఇక వర్షానైతే ప్రేరణ తీసుకువెళ్తుంది. ఇక సిద్ధు ప్రేరణ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రేరణ వర్షాన్ని తీసుకురావడం చూసి చాలా ఆనందపడిపోతాడు. రా ప్రేరణ, నీకోసమే చూస్తున్నాను అని వర్షాన్ని కూడా ఇక లోపలికి తీసుకువెళ్ళి అసలు నిజాన్ని అయితే అందరి ముందు బయట పెడతాడు. ఇక వర్ష అయితే ఘనా చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ప్రేరణ వర్షాన్ని తీసుకొచ్చి అందరి ముందు నిజం బయటపెట్టి ఇక సాహితీ జీవితాన్ని కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.